ఇవాళ సర్వపితృ అమావాస్య. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వస్తుంది. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు కూడా నిర్వహిస్తారు. ఇలా చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం. కానీ సరిగ్గా ఇవాళే ఒక సందిగ్ధత నెలకొంది. ఏంటది? మరి కాసేపట్లో సూర్యగ్రహణం రాత్రి 10:59 ప్రారంభమై రేపు ఉదయం 3:23 విడుస్తుంది. కానీ ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఆసియాలో ఇండియా, శ్రీలంక, నేపాల్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్లలో కనిపించదు. ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని చూడలేరు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తూర్పు తీరం, పసిఫిక్ దీవులు, అంటార్కిటికాకు మాత్రమే పరిమితమవుతుంది. ఈసారి సూర్యగ్రహణం అరుదైన సంభవం. ఎందుకంటే ఆదివారం అమావాస్య, మామూలు అమావాస్య కాదు, మహాలయ అమావాస్య, సర్వపితృ అమావాస్య. సరిగ్గా ఇవాళే సూర్యగ్రహణం. కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని సిద్ధాంతులు, అంత సీనే లేదని హేతువాదులు. ఎవరి వెర్షన్ వాళ్ళది. మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి భయం లేదు. బట్ కండిషన్ సప్లై అనేది జ్యోతిష్యుల మాట. ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య నాడు ఏర్పడేటటువంటి ఈ గ్రహణము ఆదివారం నాడు ఏర్పడడం విశేషమే. కానీ భారతదేశంలో దాని ప్రభావం లేనప్పుడు దాని ఫలితాలు కూడా మనకి ఉండవు. రాత్రిపూట సంభవించేటటువంటి సూర్యగ్రహణాలకి ప్రభావం తక్కువగా ఉన్న కారణం చేత మనం ఎటువంటి నియమాలు, గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గ్రహణం అనగానే ప్రజల్లో అనేక నమ్మకాలు, భయాలు. రాహు అనే దెయ్యం సూర్యుని మింగేయడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, గ్రహణం రోజున సూర్యుని కాంతి తగ్గడం వల్ల దుష్టశక్తులు ప్రబలుతాయని ఒక విశ్వాసం. స్వేచ్ఛగా తిరిగే ఆత్మల్ని వశపరచుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ చేస్తారన్న మాటలు గట్టిగానే వినిపిస్తుంటాయి. గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమయ్యే సూతక కాలాన్ని కూడా అశుభంగా భావిస్తుంటారు. ఈ సమయంలో శుభకార్యాలు పెట్టుకోకూడదంటారు. కానీ ఇదంతా ట్రాష్ అంటారు సైంటిస్టులు. ప్రస్తుతానికైతే మన దేశంలో అటువంటి ఫియర్స్ అయితే ఏవీ లేవు. మనకి సూర్యగ్రహణం ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడ సంభవిస్తుందో అక్కడ మాత్రమే మనకి ఆ సోలార్ ఫ్లెక్స్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ కిరణాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఖచ్చితంగా మనం గ్రహణ పట్టు, విడుపు ఇలాంటివన్నీ కూడా పాటించాలి అని శాస్త్రం చెప్తుంది. ఇంకా ఇండియాలో ఈసారి సూర్యగ్రహణం లేదు, కనిపించదు. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహణానికి సంబంధించిన విధి విధానాలు ఏవి కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం ఏదైనా అదొక ఖగోళ ప్రక్రియ మాత్రమే అనేది హేతువాదుల వెర్షన్. వీటన్నింటికీ అతీతమైన విషయం ఏంటంటే ఈ ఏడాదిలో ఇది 2వ పాక్షిక సూర్యగ్రహణం. ఇదే చివరి అతిపెద్ద సూర్యగ్రహణం కూడా.